నేటి వాగ్దానంగా కీర్తన 65:11 సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. యు క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్. ఒక జన్మదినం జరుపుకుంటున్న నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరాన్ని ఇచ్చినవాడు ఆయనే, ఆయుష్ను పెంచువాడు ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించే వారికి వృక్ష ఆయుష్నిస్తా అన్నాడు. అంటే వృక్షాలకు ఉన్న ఆయుష్ చాలా గొప్పది కదా, ఎన్నో ఏళ్లగా బతికే ఉంటాయి. 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల చెట్లు ఇప్పటికీ బతికున్నాయని మనం వింటున్నాం. ఇజ్రాయెల్ యాత్రకు మీరు వెళ్ళినట్లయితే ఆ యొక్క యెరూషలేములో గెత్సెమనే తోట అనే ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు ఆ ఒలివల తోట, అద్భుతమైనటువంటి ఒలివ చెట్లు ఉంటాయి. సుమారు 2000 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగినటువంటి చెట్లు అక్కడ కనబడతాయి. దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు 70, 80, 90, 100 కాదు, నిత్యత్వంలోకి నడిపిస్తాడు దేవుడు. ఇటర్నిటీ అన్నప్పుడు ఈ లోకాన్ని వదిలాక మన జీవితం పరలోకమందున్న దేవుని యందు యుగ యుగాలు ఆయనతో కూడా జీవిస్తాం. అది గొప్ప ధన్యత. ఆ ధన్యతనిచ్చేవాడు ఆయనే. అనేక కిరీటాల గురించి బైబిల్లో మనం చూస్తాం. జీవ కిరీటం, అక్షయ కిరీటం, వాడుబారిన కిరీటము, నీతి కిరీటము, అలాగే అద్భుతమైనటువంటి దయా కిరీటం కూడా దయచేవాడు ఆయనే. నూతన సంవత్సరం మన జీవితంలో యాడ్ అయిందంటే ఆయన ఒక కిరీటం మీకు ఇచ్చాడని అర్థం. ఈ సంవత్సరం అనే కిరీటాన్ని జాగ్రత్తగా వాడుకోండి. కిరీటాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయం, అది తల మీద పెట్టుకుంటాం. అలాగనే సమయాన్ని వృధా చేయకుండా ఎఫెసీ పత్రిక 5:15-16లో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులు దుర్వినియోగం చేసుకుంటారు సమయాన్ని, జ్ఞాని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. సద్వినియోగం అంటే మంచిగా వినియోగించుకోండి, మంచి విద్య నేర్చుకోండి, మంచి పనులు నేర్చుకోండి, మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి, మేలైన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీకు మేలు, మీ కుటుంబాలకు మేలు. ఈ లోకంలో ఎంతో మంది దేవుడు ఇచ్చినటువంటి సమయం అంతా వృధా చేసుకుంటూ ఉంటారు. దేవుడు అనుగ్రహించిన దయా కిరీటమును, అంటే దయతలిచ్చి మనకు కిరీటం లాంటి ఒక సంవత్సరాన్ని ఇస్తే దాన్ని ఇష్టానుసారంగా, లోకానుసారంగా వ్యర్థపరుచుకునే వారిగా ఉండకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు మేలు పొందొచ్చు, ఇతరులకు మీ వల్ల మేలు కలిగేలాగా జీవించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి, విశ్వాసంలో బలపడండి. మీరు దేవుని మార్గంలో జీవిస్తూ అనేకులను దేవుని మార్గంలోనికి, నీతి మార్గంలో త్రిప్పేవారుగా నక్షత్రాల వలె మీరు ప్రకాశించలాగున ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని నా ప్రార్థన.